హాయ్ వ్యూవర్స్, ఈరోజు చింతపండు రసం ఎలా కాయాలో చూద్దామండి. సోది లేకుండా డైరెక్ట్ మెయిన్ పాయింట్స్ వరకే వీడియో తీశాను కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. నేను చేసినట్లే మీరు చేశారనుకోండి, మీ పిల్లలే కాదు మీ హస్బెండ్ కూడా మీరు ఎప్పుడు రసం పెట్టినా ఇలాగే పెట్టమని అడుగుతారు. తప్పకుండా మీరు ఇదే పద్ధతి ఫాలో అవ్వండి. రసంకి కావలసిన పదార్థాలు: 2 మీడియం సైజ్ టమాటాలు అండ్ చింతపండు కొంచెం, ఒక పిడికెడు తీసుకోండి చింతపండు, అండ్ 3 టేబుల్ స్పూన్ ధనియాలు మెయిన్ అండి. ధనియాలు లేనిదే చింతపండు చారు బాగోవు. 4 ఎండుమిర్చి, మీరు మంట ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకోండి. రుచికి సరిపడా ఉప్పు. ఇప్పుడు ఒక దాకా తీసుకోండి. దీంట్లో ముందుగా మనం తీసుకున్నాం కదా 2 టమాటాలు, అవి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి. ఈ టమాటా వలన ఏంటంటే మనకి రసం అనేది టేస్ట్ అనేది బాగుంటుంది, ప్లస్ ఏంటంటే అరుగుదల కూడా బాగుంటుంది. పులుపుదనం అనేది తగిలి పిల్లలకి నోటికి రుచిగా ఉండి తినాలన్న ఆసక్తి కూడా కలుగుతుందండి. మొండి పిల్లలు ఉంటారు కదా, అన్నం తిన్న పిల్లలు, వాళ్ళకి రసం బాగా ఉపయోగపడుతుంది. అలాగే కొంచెం చిటికెడు ఉప్పు వేసుకోండి, రుచికి సరిపడా వేసుకోండి. అలాగే చింతపండు, అలాగే 3 టేబుల్ స్పూన్ ధనియాలు. ఈ ధనియాలు వేయటం వలన రసం అనేది టేస్ట్ వస్తుంది, ప్లస్ పైగా ఏంటంటే బేబీస్కి అరుగుదల అవుతుందండి బాగా. ధనియాలు మనం అరగనప్పుడు కూడా తింటే మనకి కూడా అరుగుదల అవుతుంది కదా. ఇప్పుడు వీటన్నింటినీ బాగా చేతితో కలపండి, కొంచెం మెత్తగా కలపండి. బాగా కలిపిన తర్వాత మీరు మిక్స్ చేసిన ఈ సట్టిలోకి వాటర్ తీసుకోండి. మీకు ఎన్ని కావాలంటే ఆ చింతపండుకి తగ్గ, పులుపుకి తగ్గ వాటర్ క్వాంటిటీ తీసుకోండి. నేనైతే ఒక 4 గ్లాసెస్ వేస్తున్నానండి, అంటే 1 లీటర్. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలిపి స్టవ్ వెలిగించండి. స్టవ్ వెలిగించిన తర్వాత కొంచెం 2 రెబ్బలు కరివేపాకు, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి కొంచెం. అలాగే ముందుగా తరిగి కడుక్కుని పెట్టుకున్న కొత్తిమీర కొంచెం వేసుకోండి. ఈ కొత్తిమీర వలన కూడా ఫ్లేవర్ అనేది బాగుంటుంది, అలాగే పిల్లలకి కూడా మంచిగా నచ్చుతుందండి, అరుగుదల కూడా బాగా అవుతుంది. మెయిన్ రసం అనేది ఏంటంటే పిల్లలలో మలబద్ధకం పోయి కడుపులో ఏమైనా నులు పురుగులు ఉన్నా పోయి కొంచెం పసుపు వేసుకోండి. అలాగే వాళ్ళకి ఏంటంటే నోటికి రుచిగా పుల్లగా ఉండి తినడానికి ఉపయోగపడుతుందండి రసం. నేను కొంచెమే కారం వేస్తున్నానండి, పిల్లల కోసం పెడుతున్నా కాబట్టి మీరు కావాలనుకుంటే కొంచెం కారం వేసుకోండి. ఏంటంటే కొంచెం మొండిగా తినకుండా పిల్లలు ఉంటారు కదండి, మాకు అన్నం వద్దు అని విసిగిచ్చే వాళ్ళు ఉంటారు కదా తినకుండా. వాళ్ళకి వీక్లో 2 టైమ్స్ ఈ రసం చేసి పెట్టారనుకోండి, వాళ్ళు ఈజీగా అరుగుదల అవుతుంది. అలాగే కడుపులో ఏమైనా నులు పురుగులు ఉన్నా పోతాయి. వాళ్ళకి ఏంటంటే ఆకలి పెరుగుతుంది, మిమ్మల్ని విసిగించకుండా త్వరగా తింటారు. ఇప్పుడు పోపు వేసుకుందాము. ఒక ప్యాన్ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ముందుగానే కొంచెం వెల్లుల్లి, 4-5 రెబ్బలు వెల్లుల్లి దంచి పెట్టుకుని అవి వేయండి. అలాగే దీంట్లో కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, అలాగే జీలకర్ర చిటికెడు, ఆవాలు, అలాగే కొంచెం పసుపు లైట్గా. ఇందాక వేసాం కదండి, ఇప్పుడు ఎక్కువ అవసరం లేదు, లైట్గా కొంచెం వేసుకోండి పసుపు చాలు. ఇవి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి. ఇవి కొంచెం గోల్డ్ కలర్ వచ్చినాక కొంచెం కరివేపాకు వేసుకోండి. అలాగే కడిగి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం వేయండి, తరిగి పెట్టుకున్నాం. ఇవి కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయండి. కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా ఒక చిన్నపాటి ఉల్లిపాయ తరిగి పెట్టుకుని నిలువుగా చీలికల్లాగా అది కూడా వేసి గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేయండి. ఎక్కువ అవసరం లేదండి రసంలోకి, ఉల్లిపాయ అనేది ఎక్కువ వేగ అవసరం లేదు, బాగా కొంచెం లైట్గా మగ్గితే సరిపోతుంది, లైట్ గోల్డ్ కలర్.
ఒక ఎండుమిర్చి వేసుకోండి టేస్ట్కి. నేను మా పిల్లలు తింటారు కాబట్టి ఎక్కువ మంటగా చేయట్లేదండి, వాళ్ళు ఇష్టంగా తింటారని. సో పోపు అనేది రెడీ అయిపోయిందండి. మనం ఈ పోపులో ముందుగానే కాసి పెట్టుకున్నాం కదా రసం అనేది, అందుట్లో ఎక్కువ ఈ చింతపండు తొక్కులు ఉంటాయి కదా, సో దాన్ని ఏంటంటే ఎక్స్ట్రాక్ట్ చేయడానికి నేను ఇట్లా స్ట్రైనర్ పెట్టి వంపుతున్నాను. ఇప్పుడు ఏంటంటే మనకి ఆ వేస్టేజ్ అంతా పోతుంది, టమాటా తొక్కులు, చింతపండు తొక్కులు ఇవన్నీ పోతాయి. అవన్నీ పోయి మనకి ప్యూర్గా చక్కగా రసం అనేది చూడడానికి బాగుంటుంది. అలాగే నోటికి కూడా వేస్టేజ్ ఏమీ తగలకుండా రుచికరంగా ఉంటుంది. టేస్టీ రసం రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏమన్నా మిస్టేక్స్ ఏమన్నా ఉంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఇంప్రూవ్ చేసుకుంటాను. ప్లీజ్ కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.